Dear JEE 2026 aspirants and parents, welcome back to my channel. JEE 2026 expected cutoff ఎంత ఉండొచ్చమ్మా? మరి ఎక్స్పెక్టెడ్ కట్-ఆఫ్ చేయడానికి మనకి ఈరోజు మరి ఐఐటీలో మీరు ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పెక్టెడ్ రీచ్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. సపోజు మనకి ఐఐటి ఎగ్జామ్ మరి జేఈ మెయిన్ 16 లక్షల మంది రాస్తారనుకోండి. ఈ యొక్క 16 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు. వీళ్ళల్లో కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది ఒక 7 లక్షల మంది దాకా క్వాలిఫై అవ్వచ్చు. 7 లక్షల మందికి కొంతవరకు మార్క్స్ అయితే మరి ఆ విధంగా రావచ్చు. కానీ వీటిల్లో మనకి ఈ 7 లక్షల మంది 2.5 లక్షల మందిని ఐఐటి జేఈ అడ్వాన్స్కి మరి క్వాలిఫై చేస్తారమ్మా. ఆ క్వాలిఫై చేయాలంటే ప్రతి ఒక్కరు మినిమం పర్సంటైల్ అయితే రావాలి ప్రతి స్టూడెంట్కి. అంటే జేఈ అడ్వాన్స్ రాసేది 2.5 లక్షల మంది, 2,50,000 అంటే చిల్లర 2,50,000 అప్రాక్సిమేట్గా వీళ్ళు ప్రతి సంవత్సరము ఫిల్టర్ చేస్తారు స్టూడెంట్స్ని. ఈ ఫిల్టర్ చేసినప్పుడు మీరు ఈ జేఈ అడ్వాన్స్కి వీళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. స్టూడెంట్స్ మరి ఈసారి ఎంతమంది క్వాలిఫై అవుతారు? సపోజ్ లాస్ట్ ఇయర్ మరి 2024లో మనకి కట్ ఆఫ్ ఎంత పెట్టారు? 93.23% పెట్టారు జనరల్. అదేవిధంగా 2025లో 93.10. 2026లో మరి 2026లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి? ఇక్కడ 100 మార్కులు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు 93.10. మరి కాంపిటీషన్ కొంతమంది ఆల్రెడీ కూడా ఏంటంటే 14,50,000 మంది లాస్ట్ ఇయర్ మీద 1,00,000 ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళల్లో మరి ఎంతమంది ఎగ్జామినేషన్ రాస్తారు అనేది మనకు తెలియదు. వీ డోంట్ నో దట్ ఫిగర్. మరి 14,50,000 రాసుకున్నారు లాస్ట్ ఇయర్ మీద 1,00,000. అంటే ఇప్పుడు 94 దాకా మరి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. 94%. మీకు మినిమము 100 మార్కులు 100 to 105 తెచ్చుకోవాలి జనరల్ స్టూడెంట్స్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ఇయర్ 2024లో మరి గత 2 years బ్యాక్ 81.32, మరి 2025లో 80%. ఇట్లా తగ్గింది. ఇక్కడ చూడండి 81 నుంచి 80.38 వచ్చేసింది. ఇక్కడ మీరు ఇప్పుడు పెరగచ్చు. ఇది సపోజ్ ఇక్కడ 81 ఈసారి 81.3% మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. మీరు మినిమము ఐఐటి జేఈ అడ్వాన్స్ రాయాలంటే మినిమము 90 నుంచి 100 మార్కులు ఆ రేంజ్లో తెచ్చుకోవాలి. ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్కి కూడా 79.67% వచ్చిందమ్మా. 79.67% 2024లో వస్తే 2025లో 43. అంటే 24లో కొద్దిగా కాంపిటీషన్ తగ్గింది. మరి 79.43 వచ్చింది. ఈసారి ఎన్ని మార్క్స్ రావాలి? మీరు ఐఐటి క్వాలిఫై కావాలంటే మినిమం ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే ఎన్ని మార్క్స్ కావాలంటే మీరు 90-95 మార్క్స్. ఇక్కడ నుండి ఈసారి 80% దీనికి పెరిగే అవకాశం ఉంది. 80%. ఎస్సీ స్టూడెంట్స్ 60. కానీ ఇక్కడ పెరిగింది చూడండి. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్కి 2024లో 60.09, 25లో 61.15. ఇక్కడ మీకు ఇది మార్క్స్ మాత్రమే. మీకు ఒక 62%. అంటే ఎస్సీ స్టూడెంట్స్లో బాగా కాంపిటీషన్ పెరుగుతుంది ప్రతిసారి. ఎస్సీ స్టూడెంట్స్లో గమనించండి కాంపిటీషన్ 60 నుంచి 61, ఈసారి 62కి వెళ్ళొచ్చు. 62కి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఎస్టీ స్టూడెంట్స్ కూడా 46.69% వచ్చింది 2024లో. 2025లో 47.90. ఇది తర్వాత 60. ఇది కూడా మీకు 48% అయ్యే అవకాశం ఉందమ్మా. వీళ్ళు మాత్రమే మరి ఐఐటి జేఈ అడ్వాన్స్ రాస్తారు. ఈ మినిమం పర్సంటైల్ ఉండాలి. మినిమం పర్సంటైల్ మరి ఈ పర్సంటైల్తో మీకు సీట్స్ వస్తాయా లేదనేది తర్వాత మ్యాటర్. ఈ పర్సంటైల్తో మీకు సీట్స్ వస్తాయా లేదనేది తెలియదు. కానీ మరి ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రాయాలంటే, జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే మినిమం పర్సంటైల్ ఉంటేనే మీరు ఐఐటికు ఎంటర్ అవుతారు. అంటే మీరు 2.5 lakhsలో వీళ్ళు మాత్రమే ఉంటారు. 2,50,000 స్టూడెంట్లో ఈ స్టూడెంట్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్. మరి అందుకనే మరి జనవరి సెషన్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. జనవరి సెషన్ మనకి ఇంకా ఎన్నో రోజులు లేదమ్మా. మరి వీడియో చేస్తున్నప్పుడు ఇంకా మనకు ఒక 40 రోజులు మాత్రమే ఉంది. ఒక 40 days టైం ఉంది.
40 డేస్ టైం ఉంది. ఈ 40 డేస్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మరి ప్రిపరేషన్ సాగించండి. మరి ఏప్రిల్లో చాలా కష్టం అవుతుంది. ఏప్రిల్లో చాలా ఇప్పుడు జనవరి అయింది అనుకోండి, తర్వాత ఐపీఈ ఎగ్జామ్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, చాలా టఫ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏప్రిల్ సెషన్ రాయాలి. ఏప్రిల్ సెషన్కి దీనికి మీకు టైం లేదు. ఇక్కడ జనవరిలో ఉండే టైము ఏప్రిల్ సెషన్లో రాదు. అందుకని ప్రతి ఒక్కరు ఈ టయాన్ని సమయాన్ని వృధా చేసుకోకుండా మరి కష్టపడి చదవండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.